presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. టార్గెట్ 2047 3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు కందుకూరిలోని ఫ్యూచర్ సిటీలో గ్రాండ్ రేంజ్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గా పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్యూర్ రేర్ రాష్ట్రంగా సమగ్రంగా అభివృద్ధి పదంలో నడిపేలా ఓ సరికొత్త విజన్ మ్యాప్ ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా ఉన్న హైదరాబాద్ సిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నడుమ ఉండే ప్రాంతాలు అనూహ్యంగా మారనున్నాయి. సో మీ డ్రీమ్ హౌస్ కలలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఉన్న వారికైతే ఇంతకంటే మంచి టైం దొరకదు. ఈ విషయంలో మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకొచ్చింది మన సోషల్ మీడియా రియల్ సిటీ. హాట్ కేక్ లాంటి ప్రాజెక్టులు, అదిరిపోయే ఆఫర్స్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ మహానగరంలో నచ్చిన ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీ సొంతం చేసుకోవడం చాలా మంది డ్రీమ్. ఏ ప్రాపర్టీ ది బెస్ట్ అని తెలుసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎటువంటి కష్టం లేకుండా మీ కలను నిజం చేసుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైనటువంటి SBI ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీలో అన్ని వైపులా అన్ని రకాల అప్రూవల్స్ తో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ తో SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ వీక్ లోనే ఈ ఈవెంట్ జరగబోతోంది. డిసెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ ఎక్స్పో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు SBI అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పేరొందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వాములు అవుతున్నాయి. గ్రాండ్ గా నిర్వహించబోతున్న SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు సంబంధించి ఈ గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ రీసెంట్ గా ప్రెస్ మీట్ ను నిర్వహించింది. SBI ప్రాపర్టీ ఎక్స్పోను మరింత ప్రత్యేకంగా కస్టమర్లను మరింత ఆకర్షించే విధంగా చేస్తున్న ఏర్పాట్లపై SBI హైదరాబాద్ సర్కిల్ CGM శ్రీ ఎస్ రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Our Hyderabad circle is strengthening its role in Telangana. We have introduced simplified and faster loan sanctioning systems and offering attractive rate of interest structures for builders and home loan buyers. Digital processing through end-to-end platforms for builder types and customers, supporting sustainable and affordable housing through PMAY scheme. Builder types are doing for the convenience of customer as well as builder firms. So once the type is there, then the legal and valuation, there is no separate charge and it becomes very easy because at project level the legal and valuation is done. And when SBI has done the legal and valuation, there is also a comfort for the home buyer that major financial institution has done that legal and valuation for the project. These initiatives reaffirm SBI's commitment to empowering home buyers, supporting builders and driving state's long-term economic aspirations. More than 60 reputed such builder firms are taking part in the Mega Property Expo. We are expecting a footfall of around 8,000 to 10,000 visitors during this 3-day event and substantial booking for the builders and those leads translating into business for the bank also. The customers will also be benefited with offers both from the builders as well as from the bank. I once again welcome all of you for this event and please visit us also during the event days. And I request your support for making this expo a grand success. Thank you all. SBI ప్రాపర్టీ షోలో ఎపిటోమ్ కూడా వన్ ఆఫ్ ద స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు శ్యామ్ గారు, సేల్స్ హెడ్. సో ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మీరు కూడా ప్రాజెక్ట్స్ అనేది షోకేస్ చేస్తున్నారు కదా, అవి ఏమేం షోకేస్ చేస్తున్నారు అని షేర్ చేసుకుంటారా? We as Epitome Projects LLP handle the single largest project in Hyderabad. It's Epitome Integrated City and it's a township of 1242 acres. అందులో ఏంటంటే we successfully completed the phase 1. We are about to launch phase 2 also. Epitome Integrated City is located on NH65, Hyderabad to Vijayawada highway అండి. outer ring road నుంచి hardly 15 minutes drive. రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి ఒక 15 minutes drive లో హైవే మీద ఉంటుంది మన ప్రాజెక్ట్. It is 1242 acres. You can see a very good entrance arch at the highway itself. That area is rapidly growing right now. People who are traveling that way or coming to our project to visit our project also, you can see the roads are expanding. There's new development coming into that area.
east corridor is being developed by the central and the state government coordinately. So your investment would be having a much bigger and much better returns over here on the east corridor, especially into Epitome Integrated City. So we are happy to be a part of SBI event on 19, 20 and 21st, and we expect heavy footfall as it being an SBI event. There will be a lot of trust factor of the customers who are coming into the property show. రియాలిటీ రంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రగతి పదంలో రియాలిటీ సెక్టర్ కీలకంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది నారెడ్కో. సమాజంలోని విభిన్న వర్గాల ఆకాంక్షల్ని నెరవేర్చేలా రియాలిటీ రంగం ముందడుగు వేయడంలో ప్రభుత్వానికి డెవలపర్లకు మధ్య సంధానకర్తగా నారెడ్కో అందించే సేవలు ఎంతో స్పెషల్. నేడు తెలంగాణ రాష్ట్రం రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదగడంలో నారెడ్కో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నెరెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రయాణం ఈనాటిది కాదు, 3 దశాబ్దాల క్రితం మొదలైంది. అప్పట్లో నార్నే రంగారావు గారి సారథ్యంలో అప్రెడా పేరుతో ఈ సంస్థ సేవలు ప్రారంభించింది. రాష్ట్ర విభజన అనంతరం ట్రేడాగా, అనంతరం నెరెడ్కో తెలంగాణగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటులు మురళీమోహన్ గారు, ప్రేమ్ కుమార్ గారు వంటి ఎందరో మహామహుల సేవలతో ఈ సంస్థ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కీర్తి ప్రతిష్టలు ఆర్జించింది. కేవలం నిర్మాణ రంగ అభివృద్ధికే నెరెడ్కో తెలంగాణ పరిమితం కాలేదు. యువతకు నైపుణ్యాలు పెంపొందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడంలోనూ, సామాజిక బాధ్యతతో సేవలందించడంలోనూ నెరెడ్కో తెలంగాణ కీలకంగా నిలిచింది. ముప్పై సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసుకున్న నెరెడ్కో తెలంగాణ 30వ యానివర్సరీ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించనుంది. శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ లో ఈ నెల 19న జరగనున్న ఈ ఈవెంట్ ను 30 సంవత్సరాల విశిష్టతల సమాహారంగా, ఘనచరితకు దర్పణంగా నిలిచేలా నెరెడ్కో తెలంగాణ ప్రస్తుత కార్యవర్గం నిర్వహించనుంది. ఎన్నో మధురానుభూతులు, మరెన్నో విలువైన జ్ఞాపకాలను కలబోసుకునే అపురూప తరుణం కావడంతో నెరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మేక విజయసాయి గారు, సెక్రటరీ జనరల్ కె శ్రీధర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ వై కిరణ్ గారితో పాటు ప్రస్తుత కమిటీ కార్యవర్గం అందరికీ ఆత్మీయంగా స్వాగతం పలుకుతోంది. ఇది రియాలిటీ రంగంలో అందరి వేడుక కావడంతో ఈ రంగానికి చెందిన ప్రముఖులంతా కుటుంబాలతో సహా తరలిరానున్నారు. అందంగా, అద్భుతంగా, విలాసంగా, విభిన్నంగా, సరికొత్తగా, సాటి లేనంత గొప్పగా, మొత్తం మీద లైఫ్ స్టైల్ నే మార్చేంత గ్రేట్ గా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సంవత్సరాల తరబడి తిరుగులేని కమిట్మెంట్, ఉత్తమ విలువలతో సంస్థ నడిపించే విజనరీ లీడర్షిప్ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అంటే కేవలం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు, కస్టమర్లతో మంచి ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకోవడం అని విశ్వసించేటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ముందుండేది మొఖిలా. ఈ ఏరియా ఇంపార్టెన్స్ గుర్తించి ఎన్సిడి ఇక్కడ ప్రీమియం ప్రాజెక్టులను డెవలప్ చేసి మొఖిలా అంటే నిఖిలా అనేంతగా గుర్తింపు తెచ్చుకుంది. 2025 సంవత్సరంలో నిఖిలా సంస్థ అభిమానులంతా గర్వపడేలా మొఖిలాలో లేటెస్ట్ గా గ్రాండ్ రేంజ్ లో రాయల్ పెవిలియన్ ను కంప్లీట్ చేసింది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కస్టమర్లకు కీస్ ను హ్యాండ్ ఓవర్ చేయడంతో ఎంతో హ్యాపీగా డ్రీమ్ హౌస్ లో అడుగుపెట్టారు. Hello everybody, welcome to Sujan Media Real City. Today we have a visionary leader from real estate sector, Nikhila Constructions and Developers Managing Director Srinivas Rao garu manto paatu unnaru. So a person known for his commitment to quality, his eye for his detail and his thought process to develop every project into an iconic project. So let's talk to him. Nikhila Constructions and Developers gurinchi maatrame kaadu, real estate sector gurinchi, future lo market ela undabotundi, ee vishayalanni ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. So let's go. హలో సార్. హాయ్, నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్. సో యాక్చువల్లీ నిఖిలా ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే కాదు, ఎవ్రీ టైమ్ యూ టాక్, యూ ఫేస్ ద కెమెరా, ఆడియన్స్ ని ఫేస్ చేసిన ప్రతిసారి ద స్మైల్ యూ గివ్ చాలా ఒక మంచి ప్లెజెంట్ ఆరా ఇస్తుంది మాకు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వాట్ రియల్ ఎస్టేట్ గివ్స్ యూ సార్? సో ఇప్పుడు మీరు 3 విషయాలు చెప్పారు, దీంట్లో ప్రస్తావించారు. నాట్ ఓన్లీ నిఖిలా కన్స్ట్రక్షన్ కాకుండా వేరే వాటి గురించి కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీగా ఉండి బిల్డర్ అయ్యి ఇవాళ కన్స్ట్రక్షన్ రంగంలో మనం కొనసాగుతున్నాం. అలాగే ప్రతి మనిషి కూడా ఎవరైతే కొనుక్కుంటారో, ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుక్కునే వాళ్ళు అలా 5-6 ఇయర్స్ కష్టార్జితంతో
20% డౌన్ పేమెంట్ చేసి 80% లోన్ తీసుకుని మళ్ళీ 15-20 years దాన్ని వాళ్ళు సంపాదించిన ఎర్నింగ్స్ తోటి కట్టాలి. సో అలాంటి విషయంలో మనం ఎప్పుడైతే పని చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రతి పైసాకి కూడా దాని వాల్యూ చేకూర్చే విధంగా ఉండాలి, కమిటెడ్ గా ఉండాలి. వాళ్ళ రూపాయి ఎక్కడ కూడా నష్టపోకూడదు. ఏ రకంగా క్వాలిటీ పరంగా గానీ, టైం పరంగా గానీ, టైటిల్ పరంగా గానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత బిల్డర్ మీద, డెవలపర్ మీద ఉంటుంది. కాబట్టి నేను దాన్ని మనసా వాచా కర్మణ నమ్మి ఆ బాధ్యతను తీసుకుని అది డెలివరీ చేస్తున్నాను. ఆ కమిట్మెంట్ తో డెలివరీ చేయడం గివ్స్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ టు మీ. రీసెంట్ గా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరిగింది అండ్ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక బూమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాట్ డు యు సే అబౌట్ ఇట్? అంటే మనకి హైదరాబాద్ కి ఆల్రెడీ మంచి పేరు ఉంది. దాంతోపాటు ఇప్పుడు జరిగే అన్ని యాక్టివిటీస్ కూడా ఇంకా వాల్యూని యాడ్ చేస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు మన గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 అనేది ఇంకా ఎక్కువ వన్నీ తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు కానీ అందరూ కూడా వాళ్ళ ప్రసంగాల్లో కొన్ని విషయాలు తెలియజేశారు. అలాగే ఇన్వెస్టర్లు కూడా వచ్చి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ 5.75 lakhs crores ఇన్వెస్ట్ చేయడానికి కమిట్మెంట్స్ జరిగినాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. సో చాలా బిగ్ ప్లానింగ్ జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్ లో నేను వెళ్ళడం జరిగింది. 5-6 మినిస్టర్స్ కూడా కలిసాను నేను అందరినీ, ఆనరబుల్ మినిస్టర్స్ అందరినీ. సో అన్ని స్టాల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది. అదొక మంచి మలుపు తీసుకురాబోతుంది హైదరాబాద్ కి. అలాగే మార్కెట్ కూడా అప్వర్డ్ ట్రెండ్ లో ఉంచుతాకి బాగా పనికొస్తుంది. మేమందరం కూడా బిల్డర్స్ అందరం కూడా విశ్వసిస్తున్నాం. నెరాడ్కో గానీ, క్రెడాయ్ గానీ, వెస్ట్ జోన్ బిల్డర్స్ కానీ మేమందరం కూడా దాన్ని నమ్ముతున్నాం. అది మంచి మనకి బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ సిటీలో క్వీన్ ఆఫ్ ప్రైమ్ లొకేషన్ ఏది అంటే మరో మాట అక్కర్లేదు, అదే కోకాపేట్. భాగ్యనగరం భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందో మొత్తం దేశానికి చాటి చెప్పిన ఏరియా ఇది. రియాలిటీలోనూ టాప్ క్రేజ్ ఉన్నటువంటి ఏరియాలో కోకాపేట్ ది అగ్రస్థానం. రీసెంట్ గా జరిగిన ల్యాండ్ ఆక్షన్ లో ఎకరం 151 కోట్ల రూపాయలకు పలికింది. ఇది కోకాపేట్ ఏరియా ఫ్యూచర్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్తుంది. ఇటువంటి ప్రీమియం ఏరియాలో ప్రీమియం ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలమి ఎస్టేట్స్. కోకపేట ఏరియాలో పౌలమి సంస్థ డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్ లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాప్ నాచ్ అనిపించేలా పౌలమి ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. శరవేగంగా సాగుతున్నాయి. లగ్జరీ హోమ్ అంటే ఇలాగే ఉండాలి అనేంత మార్వెలస్ గా ప్రాజెక్టులను డెవలప్ చేయడం పౌలోమి ఎస్టేట్ స్పెషాలిటీ. వెస్ట్ హైదరాబాద్ లో ఫ్యూచరిస్టిక్ డెస్టినేషన్ లో అద్భుతమైన ప్రాజెక్టు పలాజో పూర్తి చేసింది. ఇంకెక్కడా లేవు అనిపించేలా అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో పలాజో ప్రాజెక్టు హ్యాపీ లివింగ్ కు స్వాగతం పలుకుతోంది. థింక్ బిగ్, థింక్ హై, థింక్ గ్రాండ్ అనే క్యాప్షన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా పలాజో ఉంటుంది. హాయ్, మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఈ రోజు ఉన్నారు పౌలోమి అధినేత ప్రశాంత్ రావు గారు. సో ఇది మనం మోడల్ ఫ్లాట్ లో ఉన్నాం సార్. ఒకసారి విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ సార్. అండ్ ఇంటీరియర్స్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించారు? అంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఫర్నిచర్ అంతా ఇంపోర్ట్ చేసినామండి ఇటలీ నుంచి. దీస్ ఆర్ ఆల్ ప్రీమియం బ్రాండ్స్ ఫ్రమ్ ఇటలీ. వాట్ యు సీ ఇన్ ది టాయిలెట్స్ ఇస్ 100% స్టాండర్డ్. వాట్ యు సీ హియర్ ఇన్ ది లివింగ్ కానివ్వండి, డైనింగ్ కానివ్వండి, అంతా మనం కస్టమర్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ఇలాగే కావాలి అంటే కూడా చేసుకోవచ్చు. బట్ బాత్రూమ్స్ వరకు అయితే మనం 100% కంప్లీట్ చేసిస్తున్నాము. అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ ప్రీమియం. సో ఆల్ ద బాత్రూమ్స్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ హై అండ్ ప్రీమియం కాన్సెప్ట్ అండి. శానిటరీ ఫిక్చర్స్ కానివ్వండి, సిపి కానివ్వండి, మార్బుల్ కానివ్వండి అని కూడా కొంచెం ప్రీమియం గానే ఇస్తున్నాం. సో దిస్ ఇస్ అనదర్ USP which is our master toilet. We are giving a tub as a standard, 2 wash basins as a standard. Then of course we have the shower areas and ikkada manam automated WC ichchamandi. Lopadiకి పోగానే అది automatic open అవుతది, automatic open అయిపోతది. So this is an automatic wash. When we come out, then it automatically closes. So it has an auto function of auto flush, auto wash, auto dry also. Seat warming untadi function. Oh, nice. Here in the shower area we have body jets, we have a hand shower and a overhead shower. This is a German company, Dombra. Okay. So this is all Italian marble that we're giving as a standard in each of these bathrooms. ఇప్పుడు మనకు దీని వెనక కూడా మనకు ఒక 3.5 acre గవర్నమెంట్ HMDA పార్క్ ఉన్నదండి. సో దట్స్ బీయింగ్ డెవలప్డ్ బై ది HMDA నౌ. షార్ట్లీ
ఇంకొక 1 year లో అది కూడా కంప్లీట్ కాబోతుంది. సో దిస్ ఇస్ అనదర్ ఓపెన్ స్పేస్ ఆల్సో అట్ ద బ్యాక్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి. సార్ ఇప్పుడు ఇంకా ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి, ఎన్ని అయిపోయాయి? ఆల్మోస్ట్ దగ్గర పెట్టండి. వీ హ్యావ్ ఎ ఫ్యూ యూనిట్స్ స్టిల్ టు సెల్ బట్ వి మోస్ట్లీ సోల్డ్ అవుట్. మోస్ట్లీ సోల్డ్ అవుట్, కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి త్వరపడండి. ప్రశాంత్ గారు, మరి పలాజో మోడల్ ఫ్లాట్ చూసాము, ఇట్స్ అమేజింగ్. అండ్ మీ నుంచి ఇంకా నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఏంటి, ఎక్కడ? వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ బెంగళూరు అండి. Polmy Floric, which is going to be launching with all the requisite permissions. That's coming up in Tanisandra, North Bangalore, besides Bhartiya City. It's a Bhartiya City is a 180-acre township. Okay. So దాని పక్కకు ఒక 85 acres లోపట మాన్యత వాళ్ళు లాంచ్ చేస్తున్నారండి. దాని లోపటనే మనం ఒక 9 acres రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. Is it a mid segment or a premium segment? Bangalore is only one segment only, is mid segment. Unlike Hyderabad, you can't sell large format. For them 2,500 itself is super luxury. Okay. So we have apartments from 1,400 to 2,700 square feet. So that is likely to launch by this month end. Okay. 1-2 కాదు, కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్ లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ బిగ్గెస్ట్ అండ్ ఐకానిక్ గా నిలవాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి గ్రూప్. ట్రెండ్ ను అందిపుచ్చుకోవడమే కాదు, లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో ట్రెండ్ సెక్టార్ గా నిలుస్తూ ఇండస్ట్రీలోనే బెస్ట్ గా ఎదిగింది వాసవి సంస్థ. 2025 ఇయర్ ఎంతో మందికి మెమరబుల్ గా మార్చింది వాసవి సంస్థ. ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసింది. కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ టైంలో డ్రీమ్ హౌస్ లో అడుగు పెట్టనున్న కస్టమర్లు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. 2026లోనూ హైదరాబాద్ సిటీ లగ్జరీ సెక్టార్ లో వాసవి సంస్థ గేమ్ చేంజర్ గా నిలవనుంది. వచ్చే ఏడాదిలో ఏకంగా 50,000కు పైగా ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేసే సమున్నత లక్ష్యంతో ముందుకు సాగుతోంది. Hello ma'am, hi. Hello Andy. Vasavi Metropolis, one of the finest urban living community అని చెప్పుకోవచ్చు. సో అందులో మీకు నచ్చిన స్పెసిఫికేషన్స్ ఏంటి? Vasavi Metropolis, it's a 1 tower building అండి. One thing which we have liked is the amenities over there. The banquet hall is very nice over there and we have handed over 200 units in that project. మాకు దాని పక్కనే ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, క్రౌన్ ఈస్ట్. That project also by next year end we are going to hand over. సో కొంపల్లిలో మేజర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు, ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ వాసవి నందనం. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ వాసవి నందనం? యా, మనకి వాసవి నందనం ఇస్ ఇట్ నియర్ సుచిత్ర సర్కిల్. మనకు అక్కడ 420 యూనిట్స్ ఉన్నాయండి. మనం we have already got our fire NOC and we have applied for OC as well. And we have given more than 100 flats for fit outs. We are very happy with Nandanam customers and I'm also proud that I can tell that my Nandanam customers are very happy. వాసవి గ్రూప్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అని అంటే ప్రతి ఏజ్ గ్రూప్ ఎంజాయ్ చేసేలా, అంటే కిడ్స్ ప్లే జోన్ ఉంటుంది అండ్ అక్కడ సీనియర్ సిటిజన్స్ మాట్లాడుకోవడానికి గ్యాదర్ అవడానికి ఒక సెపరేట్ ప్లేస్ ఉంటుంది అండ్ మల్టీపర్పస్ హాల్. సో ఇలా ఏజ్ గ్రూప్ కి తగ్గట్టు లైక్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యేలా డిజైన్ చేస్తూ ఉంటారు. సచ్ అ థాట్ఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు మోడర్న్ లివింగ్ లోనే. సో వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అండి? అంటే హైదరాబాద్ లో లివింగ్ అనేది ఇలా ఉండాలి, ఇలా క్రియేట్ చేయగలగాలి అని ఏదైనా థాట్ ఉందా ఫర్దర్ గా? అంటే మీ యాజ్ అ పర్సన్ ఐ ఆల్వేస్ బిలీవ్ in a joint family. If I stay, I want at least 3 generations to stay with me. My great grandmothers nunchi, in-laws nunchi, my kids nunchi, at least 3 to 4 generations is what I feel my house is. I am not expecting everyone to be that, but oka illu undali ante ఆ 4 generations unde prati oka amenity unte everyone is happy and na feeling. So I prefer and we always prefer that Vasavi has all the 4 generation amenities provided. సో మ్యామ్, SBI ప్రాపర్టీ ఎక్స్పోలో వాసవి పల్లాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. వాట్ డు యు సే అబౌట్ ఇట్? I'm very, very happy, Andy, that Vasavi is a Palladium sponsor for SBI Property Show. We are showcasing more than 10 projects in our SBI Property Show, Andy, including commercial properties, residential properties and layouts. It will be a great opportunity for us also to showcase all our projects over there.
I hope and that every home buyer comes and seeks that opportunity over there. Andarki telsinde SBI is one bank where every customer wants their home loan. I think that has the best rate of interest and customer ko oka nammakam SBI ante. So I think it will be a very good opportunity for every home buyer to come into that property show. Okay, we know that you have a special relation with the SBI. Can you explain more about it? SBI is one bank where I think we are trusted. That bank and that bank trusts us. We are having a very cordial relationship with that. That's great to hear from you, ma'am, and thank you so much for being with us today. Thank you so much, Andy. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. మన పరిసరాలు ఎంత అందంగా ఉంటే జీవితం అంత శోభాయమానంగా ఉంటుంది. కళ్ళకు ఇంపుగా, మనసుకు హాయిగా ఉన్న చోట మన ఆనందం రెట్టింపు అవుతుంది. ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న ఇల్లైనా ఆఫీస్ అయినా మరింత అందంగా, మరింత శోభాయమానంగా ఉండాలని కోరుకోందెవరు? మీ అభిరుచికి అద్దం పట్టే హంగులతో ప్రతి ఒక్క ఉదయాన్ని నవోదయంగా మార్చడానికి మీకు స్వాగతం పలుకుతుంది మీ సూర్య ఇంటర్నేషనల్. ఇల్లు కానీ ఆఫీసులు కానీ లైటింగ్ అండ్ ఇంటీరియర్ ఎంత దగదగ మెరిసిపోతే అంత లుక్ వస్తుంది. అందుకే ఈ విషయంలో కస్టమర్లు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ను కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు బాత్ అండ్ లైటింగ్ ఎక్విప్మెంట్ లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతోంది సూర్య ఇంటర్నేషనల్. ఆర్టిస్ట్, జాగ్వర్, ఎస్కో వంటి ప్రముఖ బ్రాండ్ల అధికృత డిస్ట్రిబ్యూటర్ గా విస్తృత నెట్వర్క్ తో సేవలను అందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఇప్పటికే 34 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మరెన్నో మైలురాళ్లను చేరుకోవడానికి సిద్ధమవుతోంది సూర్య ఇంటర్నేషనల్. సో సంస్థ సక్సెస్ గురించి అండ్ సూర్య ఇంటర్నేషనల్ గురించి మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు సంస్థ అధినేత డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు గారు. హాయ్ సార్. ఎలా ఉన్నారు? ఓకే. అండ్ ఫస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్. 34 ఇయర్స్ అనేది స్మాల్ నెంబర్ అస్సలు కాదు. జర్నీ బిగిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చూసుంటారు, సక్సెస్, ఫెయిల్యూర్స్. సో ఇలా మీ దగ్గర నుంచి కొన్ని మెమరీస్ కానివ్వండి, ఇలా థింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ ఎలా మీకు ఆలోచన వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు సూర్య ఇంటర్నేషనల్? థ్యాంక్ యూ అమ్మా. 1991లో మేము సూర్య ఇంటర్నేషనల్ సంస్థను ప్రారంభించడం జరిగింది. అయితే ఆ రోజున క్వాలిటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో అంత విరివిగా అవైలబుల్ అయ్యే అవకాశం లేకుండే. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఢిల్లీ మార్కెట్ మీద, బాంబే మార్కెట్ మీద ఆధారపడి ఉంది. ఆ టైంలో ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక ఐడియాతో నేను సూర్య ఇంటర్నేషనల్ స్టార్ట్ చేసి దాంట్లో మా జాగ్వార్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ కన్స్ట్రక్షన్ రంగమే కొంచెం అనార్గనైజ్ సెక్టర్ గా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు అఫ్ కోర్స్ ఇట్స్ అలా కార్పొరేటైజ్ అయింది అండ్ థింగ్స్ హావ్ చేంజ్డ్. దాంట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా సిస్టమేటిక్ గా వేర్ హౌసింగ్ ఫెసిలిటీ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కస్టమర్ అభిరుచులకు మ్యాచ్ అయ్యే విధంగా మా దగ్గర ఏ కన్వీనియన్స్ ఇవ్వగలం, ఏ సిస్టమేటిక్ గా ప్రొడక్ట్స్ ఇవ్వగలం అనేది దీర్ఘంగా మేము ఆలోచించి ఈ కొత్త ప్రొడక్ట్స్ ని తీసుకురావడం కానీ, అలాగే మా కంపెనీ కూడా సుమారుగా 60 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీతో నేను డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాను కాబట్టి వారి ఇన్పుట్స్ కూడా తీసుకుని వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొడక్ట్స్ లో యువతరానికి ఎట్లా ఇవ్వాలి, వారి కిచెన్స్ ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళ బాత్రూమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన లైటింగ్ ఎలా ఉండాలి, లక్స్ లెవెల్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక ఫ్యామిలీకి, ఒక ఇంటికి కావాల్సింది ఫ్రమ్ గేట్ టు గేట్ అవసరమైన వస్తువులన్నీ కూడా జాగ్వార్ సంస్థ తయారు చేస్తుంది. వాటిని మేము ఎక్స్క్లూజివ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఏపీ తెలంగాణలో. కన్స్ట్రక్షన్ రంగమే ఒక వినూత్నమైన మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులకు అనుగుణంగా సరిపోయే మెటీరియల్ అంతా కూడా ఎస్కో, జాగ్వార్, ఆర్టీజ్ అనేది జాగ్వార్ ఫ్యామిలీ, అలాగే వెల్స్పన్ లో 3 ప్రొడక్ట్స్, అలాగే వాక్స్ లో 2 ప్రొడక్ట్స్, అలాగే ఎలివేషన్ ప్రొడక్ట్స్. అదే కాకుండా ఈ నిరాలిలో కూడా అసెసరీస్ కూడా, ఈ బ్యాగ్స్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చాం. క్వాలిటీ అసెసరీస్ ఉంటేనే యూటిలిటీ బాగుంటుంది. అవన్నీ కూడా ఉండేటట్టుగా మేము తీసుకురావటం వల్ల మార్కెట్లో మేము ఒక గుర్తింపు, ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేయడం జరిగింది. అది మాకు సహకరించిన మా డీలర్స్ కానీ, మా కస్టమర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనర్ కానీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకృతి అందాల పుట్టినీళ్లు, జ్యువెల్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్
సిటీ ఆఫ్ ద డెస్టినీ విశాఖపట్నం. నవ్యాంధ్ర ప్రగతికి మణిహారంగా, ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన నగరం, సాగర తీరాన ప్రశాంతతకు, ప్రగతికి మారుపేరుగా నిలుస్తోంది విశాఖపట్నం. ఇక్కడ ప్రాపర్టీ అంటే బంగారు భవిష్యత్తుకు భరోసా లభించినట్లే. ఇక్కడ ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన టైం అంటోంది క్రెడై వైజాగ్ చాప్టర్. క్రెడై విశాఖపట్నం 11th ప్రాపర్టీ ఎక్స్పో డిసెంబర్ 19, 20, 21 తేదీలో గ్రాండ్ రేంజ్ నిర్వహించబోతున్నారు. బీచ్ రోడ్ లో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్లో ఈ ఈవెంట్ జరగబోతోంది. ఇందులో విశాఖకు చెందిన ప్రముఖ రియాలిటీ సంస్థలు తమ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేయబోతున్నారు. హాయ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. వైజాగ్ లో క్రెడై ప్రాపర్టీ షో అనేది జరగబోతుంది. సో దాని గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారా? ఎవ్రీ ఇయర్ క్రెడై వైజాగ్ లో ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. వైజాగ్ లో డెవలప్మెంట్స్ కూడా ఇప్పుడు హ్యూజ్ డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. గూగుల్ ది 1,15,000 కోట్లతోని డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. మెనీ అదర్ ఐటీ ఫర్మ్స్ కూడా ఏదో ఫౌండేషన్ స్టోన్ అవుతుంది. హైదరాబాద్ లో ఒకప్పుడు ఎలా తీసుకొచ్చారో ఏది ఐటీని వైజాగ్ కూడా తీసుకురావడానికి సీఎం గారు ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి రియాలిటీ, బట్ ఇట్ మే టేక్ లిటిల్ టైమ్. బట్ ఫౌండేషన్ ఈస్ బీయింగ్ లేడ్ నౌ. ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ వైజాగ్. ఎవరైతే ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తారో ఇక్కడ డెఫినెట్ గా వారికి ఫ్యూచరిస్టిక్ చూసుకుంటే మంచి అప్రిషియేషన్ దొరుకుతుంది. ఎందుకంటే ద డెవలప్మెంట్స్ రావడానికి టైం పడుతుంది. ఈ టైం లోపల ఈ రోజున్న ప్రైస్ లో కొనుక్కుంటే రేపటికి వాళ్ళందరికీ అప్రిషియేషన్స్ బాగా వస్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు విజిట్ ద ప్రాపర్టీ షో ఆన్ 19, 20, 21st of this month and choose the properties. I wish all the very best under the leadership of Dharmendra, Ashok, Credai Vizag chapter entire office bearers ki ee property show grand success kavalani wish chestunnanu. Thank you. Credai Visakhapatnam Expo is an ideal opportunity to understand what are all the developments that are coming to Vizag. Credai Visakhapatnam is organizing sessions to educate the public about the recently held CIA summit where several MOUs have been signed. More than 600 MOUs have been signed with an investment of more than 14 lakh crores. So ekkada ee projects వస్తున్నాయి, దాని ద్వారా విశాఖపట్నం ఏ రకంగా అభివృద్ధి చెందబోతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎంతవరకు కొత్త రోడ్స్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గానీ షేపప్ చేసుకుంటున్నాయి, మెట్రో ప్రాజెక్టు ఇంకా రోడ్ కనెక్టివిటీ పెరగటం వల్ల ఏ రకంగా సిటీ కూడా విస్తరించబోతుంది, ఇవన్నీ వివరాలతో క్రెడై విశాఖపట్నం ప్రాపర్టీ ఎక్స్పో ద్వారా మీ ముందుకు వస్తుంది. సో ట్యాప్ ది ఆపర్చునిటీ అండ్ మేక్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వైజాగ్. థ్యాంక్ యూ. క్రెడై విశాఖపట్నం తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడం జరిగింది. వారిని మా ప్రాపర్టీ షోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన దానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ఎంఈడి మినిస్టర్ గారు అయినటువంటి నారాయణ గారిని కూడా కలవడం జరిగింది. వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా దీనికి సుముఖత వ్యక్తం చేశారు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. క్రెడై విశాఖపట్నం చాప్టర్ తరపున ప్రాపర్టీ షో డిసెంబర్ 19, 20, 27 తారీఖుల్లో బీచ్ రోడ్ లో ఉన్నటువంటి గాదిరాజు ప్యాలెస్ లో ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి మా కమిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎక్కడెక్కడ ఏ భవంతులు కడుతున్నారు, ఏ లేఅవుట్స్ డెవలప్ చేస్తున్నారు, విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఏమి ఇస్తున్నాయో ఇవన్నీ కూడా ఒకే ప్లేస్ లో వాళ్ళకి కావాల్సినటువంటి సెలక్షన్ చేసుకునే విధంగా ఈ క్రెడై విశాఖపట్నం చాప్టర్ 11th ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోలో సుమారుగా 70 స్టాల్స్ ప్రదర్శన అవుతుంది. ఈ 3 days జరుగుతున్నటువంటి ప్రాపర్టీ షోలో ఎవ్రీడే డ్రా తీసి వచ్చినటువంటి వాకిన్స్ కి డ్రాలో ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3 days ఓవరాల్ గా డ్రాలో తీసి ఒక బంపర్ ప్రైజ్ ₹150,000 ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రియాలిటీ రంగంలో సరికొత్త ఉత్తేజాన్ని నింపుతూ క్రెడై విజయవాడ చాప్టర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 11వ ప్రాపర్టీ షో అంగరంగ వైభవంగా జరగనుంది. అమరావతి, విజయవాడ ప్రాంతాలలో గృహ నిర్మాణాలు, ప్లాట్లు, వాణిజ్య సముదాయాలలో వచ్చిన అద్భుతమైన మార్పులను, అత్యాధునిక డిజైన్లను ఈ షో ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, డెవలపర్లు ఒకే వేదికపైకి వచ్చి మార్కెట్లోని తాజా ట్రెండ్, ధరల వివరాలు, అలాగే భవిష్యత్తు అవకాశాలపై సమగ్ర అవగాహన పెంచుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం అని చెప్పాలి. ఈ షోలో ప్రముఖ బిల్డర్లు పాల్గొంటున్నారు.
రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నో ప్రత్యేక విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతోంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.